దేవునికి చోటు ఉందా అనే పాఠాన్ని మనం నేర్చుకుందాం. మనిషి హృదయంలో దేవునికి చోటు ఉందా? ప్రియులరా, ఈ సకల చరాచర సృష్టిలో ఊహాజనితుడు కేవలం మనిషి మాత్రమే. ఊహించే శక్తి, తనను తాను రక్షించుకునే ఆలోచన, తనను తాను పోషించుకునే ఆలోచన, ఈ ప్రకృతి అంతట్లో కేవలం మనిషికి మాత్రమే అత్యధికంగా ఉన్నది. జంతువులకు ఉన్నప్పటికి కూడా అది తాత్కాలికమే. ప్రియులరా, ఈరోజు పొలాల్లో సంచరిస్తున్న జీవరాశులను చూడండి, పక్షులను చూడండి, వాటి నివాసాలు చూడండి, వాటి ఆహారపు అలవాటులు చూడండి, అవి కట్టుకుంటున్న ఇండ్లు ఏమండి, అవన్నీ గమనించండి. అన్నింటికంటే మనిషి సృష్టిలో గొప్పవాడుగా కనపడుతున్నాడు. మనలాగా పక్షులు మంచి బట్టలు తొడుక్కుంటున్నాయా? ఏమండి, అది జీవితం అంతా ఒకే రంగుతో ఉండాలి, అవునా? అలాగే మనలాగా పక్షులు కానీ జంతువులు కానీ ఈ సరంబి వేసిన ఇళ్ళల్లో ఏమైనా ఉంటున్నాయా? ఉండటం లేదు. అవి కేవలం పొలాలతోని ఆకులతో మాత్రమే గూళ్ళు కట్టుకోవాలి. ఇక నక్కలకు బొరియలు ఉన్నాయని యేసుక్రీస్తు వారు అన్నారు కదండి, అవే వాటికి ఇళ్ళు. వర్షం వచ్చినా మరొక ప్రాంతానికి వెళ్ళిపోవాలి తప్ప మళ్ళాంటి ఇళ్లలో ఉండే అవకాశం వాటికి లేదు. అలాగే మనం తినే ఆహారం చూడండి, ఎంత హైజీనిక్గా ఉండాలని పరిశుభ్రమైన స్థలాల్లో ఉంచుకుంటూ ఉంటాం. కానీ అవి మట్టిలో పడినా కానీ అలాగే తినాలి, గింజలను. అలాగే ఆహారం మనం బయటకు పడేసిన కుక్కకు అది కడుక్కొని ఏం తింటుందా? తిందు కదండి. కానీ మనం చూడండి, వాటికి లేని ఆలోచన శక్తి కేవలం మనిషికి మాత్రమే ఉంది కాబట్టి చక్కగా అన్నిటినీ అనుభవిస్తున్నాం కదండి, అనుభవిస్తున్నాం. ఊహించే శక్తి మనిషికి మాత్రమే ఉంది, వాటికి ఉన్నవి తాత్కాలికమే కదండి. ప్రియులారా, మనిషి ఊహల్లో దేవునికి చోటు ఉందా? మన ఊహల్లో ఎవరెవరు ఉంటారు చెప్పండి? ఒకనాడండి సెల్ ఫోన్లు లేవు కాబట్టి మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు అందంగా దిగిన ఫోటోని పర్సులో పెట్టుకునేవాడు. అప్పుడప్పుడు ప్రయాణాల్లో చూసుకుంటూ ఉండేవాడు, నేను ఎంత అందంగా ఉన్నానని చెప్పేసి. ఏమండి, పెళ్ళయిందనుకోండి భార్య ఫోటో వచ్చేది, పిల్లలు పుట్టారనుకోండి ఫ్యామిలీ పిక్చర్ వచ్చేది, అవునా? ఇప్పుడు అవన్నీ మోట్ అయిపోయాయి. పర్సులో ఎవరైనా వాడుతున్నారా? ఎవరో వాడలేదు. ఇప్పుడు ఆ పర్సు ప్లేస్లోకి ఏమొచ్చింది? సెల్ వచ్చింది. స్క్రీన్ లాక్ అలా ఓపెన్ చేయగానే మొత్తం అయ్యగారి ఫోటో కనపడాలి, అమ్మగారి ఫోటో కనపడాలి, పిల్ల అయితే వాళ్ళందరి ఫోటో, ఫ్యామిలీ టోటల్ పిక్చర్ అంతా కనపడాలి కదండి. అండి, ఆ స్క్రీన్ ఓపెన్ చేసినప్పుడల్లా వాళ్ళ ఫ్యామిలీ అంతా కనపడాలి. మాటిమాటికి మనిషి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు, అంటే తన వాళ్ళను గుర్తుపెట్టుకుంటూ ఉంటాడు. ఎక్కడికి వెళుతున్నా, ఏ పని చేస్తున్నా తన వాళ్ళను పదే తదేకంగా చూసుకోవాలి. ప్రియులరా, ఒక మనిషిగా నీకే నీ ఊహల్లో నీ వాళ్ళందరూ ఉంటున్నారే, నీ వాళ్ళందరూ ఉండాలన్నది నీ ఆలోచన అయితే మరి నిన్ను చేసిన దేవుని ఊహల్లో నీకు చోటుందా? ఆలోచించాలి కదండి. నీ వాళ్ళని కన్నావు కాబట్టి వాళ్ళ హృదయాలు నీకు చోటు లేకపోతే బాధపడిపోతావు. మరి నిన్ను కన్న దేవుడి హృదయంలో నీకు చోటు లేకపోతే ఎప్పుడైనా బాధపడ్డావా? లేదు కదండి. మనుషులు ఎలా ఉన్నారు, వాళ్ళ హృదయాల్లో ఏముంది? దేవునికి చోటు లేదండి. వేటితో నిండిపోయింది వాళ్ళ హృదయం అంటేనండి. చూడండి, హోషేయ గ్రంథం 4వ అధ్యాయము ప్రారంభం నుంచి 4 వచనాలు చదువుదాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము ప్రారంభం నుంచి చదువుదాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం ప్రారంభం నుంచి. ఇశ్రాయేలు వర్లరా, దేవుని మాట ఆలకించండి, సత్యమును కనికరమును దేవుని గుర్చిన జ్ఞానమును దేశమందు లేకపోటు చూసి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు. అబద్ధ సాక్ష్యం పలకటం,
అబద్ధమాడటం, హత్యలు చేయటం, దొంగతనాలు చేయటం, వ్యభిచారం చేయటం వాడుకయ్యింది. చూసారా ప్రియులారా, దేవుడు దేశ నివాసులతో వ్యాజ్యం ఆడుతున్నాడట. సాయంకాలం విన్నారు కదా, మనుషులకు దేవునికి ఏంటి వైరం, ఏంటి గొడవ, ఏంటి వాళ్ళిద్దరికి తగాదా వ్యాజ్యం? ఏమి లేవట మనుషుల్లో? దేవుని గురించిన జ్ఞానం లేదట. ఈ దేవుని గురించిన జ్ఞానం లేకపోవటం వల్ల ఏం జరుగుతున్నాయట? అబద్ధ సాక్ష్యం చెప్పటం, అబద్ధం ఆడటం, దొంగతనం చేయటం, వ్యభిచారం చేయటం, ఏమండి కన్నలు వేయటం, హత్యలు చేయటం, ఇవన్నీ వాడుకయ్యాయంటే, అలవాటు అయ్యిందంటే వాళ్ళ హృదయాల్లో దేవునికి చోటు ఉందా? ఉంటే ఈ పనులు చేస్తారండి? ఉంటే ఈ పనులు చేస్తారా? చేయరు కదండి. దేవుడు భయం ఉంటుంది కాబట్టి తప్పు చేయటానికి సాహసించరు, చేయరు. వాళ్ళ హృదయాల్లో దేవునికి స్థానం లేదు కాబట్టి ఇవన్నీ చేస్తున్నారండి, ఇవన్నీ చేస్తున్నారు. అదే దేవుడు ఉంటే ఎవరు ఏ తప్పు పని కూడా చేయరండి. చేస్తారా? చేయరు. మరి ఈ కార్యక్రమాలన్నింటిలో ఈ ప్రపంచమంతా మునిగిపోయిందంటే వారి హృదయాల్లో దేవునికి చోటు లేదు కాబట్టే కదండి. ఏమండి దొంగతనాలు ఎవరో చేస్తున్నారు. అసలు మనం ఎవరైనా వస్తువు పడింది అనుకోండి, తీయటానికి సాహసిస్తామా? ఒకవేళ తీసుకొచ్చిన ఎవరిదో అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసి ఇచ్చేస్తామండి వాళ్ళకి. అర్థమైందా? అది మనలో ఉన్న యథార్థత, దేవుని భయం. దొంగతనం మనం చేయం, అలాంటి కార్యక్రమాలు మనం చేయం. అప్పుడు కూడా ఏమండి అలాంటిది హత్యలు చేస్తామా? లేదు కదండి. వ్యభిచారం చేద్దామా? లేదు కదండి. ఎందుకంటే మన ఊహల్లో ఎప్పుడు దేవుడు ఉంటాడు, దేవుడు చూస్తున్నాడన్న భయం కదండి. అనునిత్యము దేవుడు చూస్తున్నాడన్న భయం. ఎందుకంటే నిత్యము వాక్యాలు మనం చదువుకుంటున్నాము, నేర్చుకుంటున్నాం కదా. కానీ దేశమందు యెహోవాను గురించిన జ్ఞానం లేదట. జ్ఞానం లేకే ఈ అజ్ఞానపు పనులన్నీ కూడా చేస్తున్నారండి. అజ్ఞాన పనులన్నీ చేస్తున్నారు. పిల్లరా, ఉదయం లేచిన దగ్గర నుంచి పేపర్లో మనం చదువుతున్న న్యూస్ ఏంటండి? సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న న్యూస్ ఏంటి చెప్పండి? న్యూస్ ఏంటి చెప్పండి? ఆ టీవీలో వార్తలు వచ్చే న్యూస్ ఏంటి? ఉదయం లేస్తే నేరాలు, ఘోరాలు, నేర చరిత్ర గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. ఏ మనిషి హృదయంలో చూసినా దేవునికి చోటు లేదట, చోటు లేదట. పిల్లరా, మనకు మాత్రమే ఊహాశక్తి ఉంది, అందుకే జాగ్రత్తగా ఉంటున్నామండి. ఏమండి ఒక తల్లి ప్రసవించింది అనుకోండి, ప్రసవిస్తే ఆ తల్లి ఎంతో ఊహాశక్తి కలిగి ఉంది కాబట్టి తన బిడ్డను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటుందండి. అవునా? కంటికి రెప్పలాగా కాపాడుతుంది. అలా ఎన్ని నెలలు కాపాడుతుంది? ఏమండి పిల్లవాడికి నడక వచ్చేంతవరకు, ఒక 10 నెలలకు నడుస్తారనుకుందామండి. ఆ 10 నెలలు చక్కగా పెంచిందా, సాకిందా? ఆ తర్వాత వాడు బుడిబిడి అడుగులు వేస్తున్నాడు అనుకోండి, తడబడుతూ, ఏం చేస్తా తల్లి? ఎస్కార్ట్గా ఉంటుంది, చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉంటుంది, లేదా వాకర్లో నడిపిస్తూ ఉంటుంది. ఎక్కడ పడిపోతాడో అని చెప్పేసి భద్రత కల్పిస్తూ ఉంటుంది, వాడు పర్ఫెక్ట్గా నడిచేంత వరకు. అర్థమైందా? వాడు వెనకాలే ఉంటుంది చక్కగా. అదే ఒక గేదె ఈనిందనుకోండి, ఏమండి దాని దూడ వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది, ఎక్కడో టపీమని పడిపోద్దండి. మరి గేదె ఎందుకు దాని వెనకాల వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళలేదు అంటే మనలాగా దానికి ఊహించే శక్తి లేదు, అది పరుగెత్తే పడిపోతుందన్న తెలివి దానికి లేదు. ఏమండి ఆ తర్వాత 4-5 సార్లు పడి నిలకడగా నిలుస్తూ ఉందన్నమాట. దానికి లేని ఊహాశక్తి ఎవరికి ఉంది? మనకే ఉంది. అందుకే 10 నెలలు నీ ఒడిలో పెట్టాడు, అవి మాత్రం వెంటనే లేచి పరిగెత్తాలి. 10 నెలలు మరి దాన్ని ఎవరు సాగుతారు చెప్పండి? మనలాగా తల్లి సంరక్షిస్తుందా? అంటే దానికి లేని ఊహ ఎవరికి ఉంది? మనకే ఉంది. అందుకే మనిషి ఊహాజనితుడు. ఎన్నో ఊహలు ఉన్నాయి, ఆ ఊహల్లో దేవునికి స్థానం ఉందని చెప్పేసి దేవుడు చూస్తున్నాడండి. దేవుడు చూస్తున్నాడట. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం చూస్తే, ఆకాశం నుంచి ఆయన నరులను పరిశీలించి చూస్తున్నాడట. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుంచి చూసి నరులను పరిశీలిస్తున్నాడు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారు, మేలు చేయువాడు ఎవడు కూడా లేడట, ఒక్కడు కూడా లేడట.
ఒక్కడు కూడా లేడట. ఏమండి, దేహాన్ని ఇచ్చింది ఎవరండి? విన్నారు కదా ఇప్పటి వరకు, దేవుడే కదా. ఈ దేహంలో తనకు చోటు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమండి, ఇల్లు కట్టుకున్నాం మనం, కట్టుకున్న నిన్నే ఇంట్లోంచి తరిమేశారనుకోండి, ఎలా ఉంటుంది మీకు బాధ? ఇక ఆ బాధ వర్ణనాతీతం, ఎవరికి చెప్పుకోలేరు. ఇప్పుడు దేవుడి పరిస్థితి కూడా అదే. ఇదిగో తలుపు నొద్ద నిల్చుని నేనేం చేస్తున్నాను? తట్టుతున్నాను అంటే ఇల్లు కట్టుకుంది ఆయన అయితే తెచ్చి పెట్టుకుంది మరొకరు. అర్థమైందా? తెచ్చి పెట్టుకుంది మరొకరిని. అంటే కట్టుకున్న ఆయన బయట ఉండి బాధపడిపోతున్నాడే, అంటే ఇల్లు కట్టుకున్న ఆయన ఇంట్లో నువ్వు ఉంటున్నావు, కనీసం నీ ఊహలో ఆయనకు చోటు కూడా లేదా? ఏమండి, ఎంతమంది వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రులు అండి, ఇదిగో మేము ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకున్నాం, కనీసం మాకు ఇంటిలో చోటు కూడా ఇవ్వట్లేదు, ఆ పంచను కూడా ఉండనివ్వట్లేదని చెప్పేసి తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి. ఏమండి, అలా తల్లిదండ్రులు బయటికి గెంటేశారంటే వారి ఊహల్లో వీళ్ళకి స్థానం లేదనే కదండి. ఉంటే ఒకవేళ అమ్మ మేమే బయట ఉంటాం, అమ్మ మీరు లోపల ఉండని చెప్పేసి తల్లిదండ్రులు సన్మానించాలి కదండి. ఈరోజు దేవుడు కూడా మనుషుల ఊహల్లో లేడు, ఆయనకు చోటు లేదు. అందుకే మనుషులందరూ కూడా ఇలాంటివన్నీ చేస్తున్నారు. ప్రియులారా, దేవుడు నువ్వు మర్చిపోయినా ఆయన నిన్ను మర్చిపోయేవాడు కాదు. ఇశ్రాయేలు జనాంగం అంతా మర్చిపోయింది దేవుణ్ణి. అయినా సరే వాళ్ళని దేవుడు ఎలా అంటున్నాడో చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం చూద్దామండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. 14 కూడా చూద్దామండి. 14 కూడా చూద్దాం. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చిపోతుందా? వారైనా మర్చిపోతారు. నేను నిన్ను మరువను, చూడు నా అరచేతుల మీదనే నీ రూపాన్ని నేను చెక్కుకొని ఉన్నాను అంటున్నాడండి. ఏమండి, ఎంతవరకు ఆ 15వ వచనం మనం చదువుకుంటాం, కానీ 14వ వచనం ఎప్పుడు చదువుకోలేదు మనం. అర్థమైంది? ఇశ్రాయేలు చెరలోనికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? దేవుణ్ణి మరిచిపోయినందుకు, ఆయన్ని విస్మరించినందుకు. అందుకే శత్రువులకు చేతికి అప్పగించాడు ఆయన, వాళ్ళకు బుద్ధి రావాలని. అర్థమైందా? వీళ్ళు మర్చిపోయారు, దేవుణ్ణి మర్చిపోయి ఏమనుకుంటున్నారట వాళ్ళు? సియోను ఏమనుకుంటుందట? యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచిపోయి ఉన్నాడు. వాస్తవంగా మరిచిపోయింది వాళ్ళ ప్రభు అండి. వాళ్ళు మర్చిపోయి వాళ్ళు చెరలోనికి వెళ్ళారు, వాళ్ళు చేసుకున్న పాపాన్ని బట్టి. పైగా దేవుని మీద నింద వేస్తున్నారు. చూడండి, మనిషి నైజమే ఎంత అండి, మనిషి నైజమే ఎంత. అవా ఏమమ్మా తప్పు చేసావంటే, నేను ఎందుకు తప్పు చేశా? నువ్వు సర్పాన్ని చేయకపోతే, దానికి యుక్తి లేకపోతే, అది కుయుక్తితో నన్ను మోసం చేయకపోతే నేను మోసపోయేదాన్ని కదా. ఇప్పుడు తప్పు ఎవరైతే సర్పాన్ని చేసినందుకు? నీదే తప్పు. అర్థమైందా? నీదే తప్పు. చూడండి ఎలా మాట్లాడుతున్నారో చూడండి ప్రియులరా, ఎలా మాట్లాడుతున్నారో చూడండి. ఆ సర్పం వచ్చిందట, ఇదిగో మీరు చావనే చావరు. అసలు మీ దేవుడికి ఎంత పక్షపాతం తెలుసా? మీరు తింటే దేవతలు అయిపోతారనగానే ఇక దేవుడిని ఊహల్లోంచి తీసేసిందండి. అదే ఊహల్లో ఉంటే తప్పు చేస్తుందా? చేయదు కదండి. ఏంటమ్మా అవ్వ తప్పు చేసావు? ఆదాముని అడుగుతున్నాడు, ఏంటి ఆదాము తప్పు చేసావు? ఏం చేయమంటావు ప్రభువా? నీవు నాతో ఉండుటకు ఇచ్చిన ఈ స్త్రీయే నన్ను ఇస్త్రీ చేసింది అన్నాడండి. అంతేగా? ఏమంటే ఆ స్త్రీ లేకపోతే నువ్వు నేను ఎలా ఉన్నాం? చక్కగా మ్యూచువల్ అండర్స్టాండింగ్. నీ మాట ఎప్పుడైనా జవదాటానే నేను? లేదు కదా. మరి తెచ్చిపెట్టావు కదా, ఆవిడే నన్ను పాడు చేసింది అంటున్నాడండి. ఇద్దరు ఊహల్లో దేవుడు లేడు. ఉంటేనండి, ఆ భయమే ఉంటే వాళ్ళు పండు తినటానికి సాహసిస్తారండి? తప్పు చేస్తారా? చెయ్యరు. వాళ్ళు మర్చిపోయి దేవుని నేరం అంటున్నారు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే అంటున్నారు. వాళ్ళ సంతానమే కదా. ఆది తండ్రి బుద్ధులు ఎక్కడ పోతే చెప్పండి? పుట్టుకతో వచ్చినాయట, పిడకలతో కానీ పోవట. పుడకలతో వచ్చింది, పిడకలతో కానీ పోవట. కొంతమందికి ఆ లక్షణాలు పోవండి. లక్షణాలు పోవాలి. చూడండి ప్రియులరా, ఇదిగో ఇశ్రాయేలు అనుకుంటుందట, సియోను యెహోవా నన్ను మరచి ఉన్నాడు, విడిచిపెట్టి ఉన్నాడు అనుకుంటుందట. అప్పుడు దేవుడు అన్నాడు, పిచ్చిదానా, నేను కాదు నన్ను విడిచిపెట్టింది, నువ్వే నన్ను మరిచిపోయి వెళ్ళిపోయావు. అయినా సరే నేను నిన్ను ఎలా ప్రేమిస్తున్నానో చూడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా
తన చంటి పిల్లను మరుచునా వాళ్ళైనా మర్చిపోతారు, కానీ నేను నిన్ను మరువను, నేను నిన్ను మరువను. అండి స్త్రీలు మర్చిపోతారా పిల్లల్ని? ఈ మధ్యకాలం అండి సీరియల్ మాయలో పడిపోయి పిల్లలు పాలయ్యి ఏడుస్తున్నా కానీ పట్టించుకోవట్లేదట. ఒక స్త్రీ మహాతల్లి మహాసాధ్వి పిల్లవాడు ఏడుస్తున్నాడని ఫ్రిడ్జ్లో పెట్టి డోర్ వేసిందట. వాడు ఏడ్చి 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 చచ్చిపోయాడండి. చూసారా అలా మారిపోయారు? ఏమండి అలాంటి తల్లులు ఉన్న లోకం ఇది. ఏమండి ఆటోలో మర్చిపోయి ఇంటికి వచ్చిందట, ఆ తర్వాత గుర్తుకొచ్చి వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా ఫోటోలు. ఏమండి సెల్ ఫోన్ చూస్తూ ఉంది, ఆ పిల్లవాడు వేలాడు పడుతున్నాడు. ఏమండి పట్టించుకునే పరిస్థితి లేదండి. వీళ్ళు మర్చిపోతున్నారు లేదా? సొలొమోను కాలంలో ఇద్దరు తల్లులు వచ్చారు. వచ్చి ఏమని సొలొమోను దగ్గర పంచాయతీ తీసుకొచ్చారండి. ఏమండి ఏమని తీసుకొచ్చారు? రాత్రి ఇది పడకలో ఆదమరిసి నిద్రపోయి ఆ బిడ్డ మీద పడగానే చచ్చిపోయింది. ఏమండి నా బిడ్డను తీసుకొని దాని పక్కలో పరుండు పెట్టుకుంది అంటే మరి ఇదేం చేస్తుంది? ఇది నిద్రపోతే అది తినాలి, ఇది తినాలి, అంతే కదా. ఏమండి పిల్ల తల్లి అంటే ఎలా ఉండాలండి? చీమ చిటుక్కు అంటే లేవాలి కదా. ఎంత అప్రమత్తంగా ఉండాలి చెప్పండి బిడ్డ తల్లి అంటే. మరి ఇప్పుడు ఆ తల్లి ఏదో ఆదమరిచి ఒళ్ళు మరిచి బిడ్డ మీద పడిపోయి చంపేసింది. మరి నీ పక్కలో ఉన్న బిడ్డను తీసుకెళ్తుంటే నువ్వేం చేసావు? చూసారా, ఈవిడ కూడా ఆదమరిచే ఉంది. ఆ పంచాయతీ సొలొమోను గారి దగ్గర తీసుకొచ్చారండి. పిల్లలు చూడండి, అంటే మర్చిపోయే కదా పడింది, పక్కన పిల్ల ఉందన్న సంగతి కూడా మర్చిపోయాయి కదండి. నిజంగా తల్లేనా? అందుకే దేవుడు అన్నాడు, వారైనా మర్చిపోతారు కానీ నేను నిన్ను మరువను. నువ్వు చెరలోకి వెళ్ళిపోయావని నువ్వు బాధపడుతున్నావేమో, విడిపిస్తా, మరవను నేను నిన్ను. అందుకే నిన్ను నేను నిత్యము గుర్తుపెట్టుకోవడానికి నీ రూపాన్ని నేను ఎక్కడ చెక్కున్నాను తెలుసా? ఇదిగో చూడు, అరచేతిలో నేను చెక్కుకున్నాను అన్నాడండి. ఏమండి అసలు ఎంతగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? మళ్ళీ ఇంతగా ప్రేమించే వాళ్ళు ఉన్నారా? అరచేతిలో చెక్కుకోవటం ఏంటండి? ఈ చర్మం 7 పొరలుగా ఉంటుందని మనం చదువుకున్నాం కదా పుస్తకాల్లో. ఏమండి మన శరీరం మీద ఏమండి ఈ భాగాలు ఉన్న చర్మం అంతా ఒక్కటి కాదు. ఈ చర్మం కాస్త గీసుకుపోయింది అనుకోండి, నొప్పిగా ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న చర్మం చూసారా, అరకాల్లో ఉన్న చర్మం చూసారా, ఇది దానికి భిన్నమైంది. ఇక్కడ ఏదైనా గుచ్చుకుందనుకోండి చాలా తీవ్రమైన నొప్పి వస్తుంది. అవునా? చాలా తీవ్రమైన నొప్పి వస్తుంది. మరి ఎక్కడ మన పిల్లల రూపాలను ఎప్పుడైనా మనం చెప్పుకున్నామా? ఏమండి ప్రేమించిన ప్రియుడు వాడిది మాయ ప్రేమ, ఎక్కడో తెగనట్టుగా బ్లేడుతోనో పిన్నిస్తోనో ఎలా గీసుకుంటాడండి. తీసుకొని ఫోటో తీసి వాట్సాప్లో పెడతాడు. ఈ పిచ్చి మొహం దానికి తెలియదు, అబ్బా నా పేరు చెప్పుకున్నాడు నేనంటే ఎంత ప్రేమ అనుకుంటుంది. మొత్తానికి పెళ్ళి అయిపోయింది. పెళ్ళైన తర్వాత అప్పుడు అడుగుతుంది, ఏమండి పెళ్ళి కాకముందు నా పేరు చెక్కారు కదా, ఒక్కసారి ఇప్పుడు చెక్కండి చూద్దామంటే నోర్మయ్య అంటాడు. ఏమైంది ఆ మాయ ప్రేమ? అది ముంచే ప్రేమ అని పాపం తెలియదు ఈ పిచ్చి మోహన్ దానికి. ఏమండి ఇప్పుడు చెక్కుకుంటాడా? అవసరమైతే దీన్ని చెక్కుతాడు, మొహం చెక్కుతాడు అవసరమైతే. ఏమండి ఒకడు అంటున్నాడట, ఏంటయ్యా ఆ అమ్మాయిని ఎందుకు ఇబ్బందులు పెడుతున్నావంటే, మీకు తెలియదు అయ్యగారు చేసుకునేటప్పుడు దేవతలాగా ఉంది, ఇప్పుడేమో దయ్యం అయింది అంటున్నాడట. చూసారా, అలాంటి వాళ్ళు ఉన్న సమాజం కదండి. ఇదిగో వాళ్ళైనా మర్చిపోతారు. నీ రూపాన్ని నేను ఎక్కడ చెక్కున్నా తెలుసా? ఇదిగో అరచేతిలో. ఎంతమంది అండి జనాభా చెప్పారు కదా, 824 కోట్ల జనాభా. ఎంతమంది రూపాలు ఉన్నాయా చేతిలో? ఎంతమంది రూపాలు ఉన్నాయా? ఎందుకు లేవు? నీ ఫోన్లోనే ఎంతమందినైనా నువ్వు చూసుకోగలుగుతున్నావే. దేవుని దగ్గర నీకంటే తక్కువ టెక్నాలజీ ఉందా? చూడండి ప్రియులారా, ఎంత టెక్నాలజీ ఉంది. అందుకే ఇదిగో అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. అరచేతులు చెక్కుని. మరి ఆయనకు నొప్పి లేదా, బాధ లేదా? ఉంటుంది కదండి. మరి ఆయనలాగా ఎప్పుడైనా మనం చెక్కున్నావా? లేదు కదండి. ఆయన ప్రేమ ఎంత అమూల్యమని చెప్పండి ప్రియులారా. అలాంటి ప్రేమ ఎవరికి ఉంది చెప్పండి? ఆయన ఊహల్లో అందరికీ చోటు ఉంది. మరి భూమి మీదకి వచ్చిన వారు అందరి ఊహల్లో దేవునికి చోటు ఉందా? ఉందండి? లేదండి. మర్చిపోయారు, అందరూ కూడా మర్చిపోయారు. దేవుడు మనకు చేసిన మేలు ఒక్కసారి చూడ ప్రియులారా. కానీ మన దేవుని దగ్గరకు వచ్చినా కానీ ఈ మనిషి నటించడానికి వస్తున్నాడు తప్ప యథార్థ హృదయం మాత్రం ఈ మనిషికి లేదు. అదే చెప్తున్నాడు యెషయా గారు. చూడండి, యెషయా గ్రంథం 29వ అధ్యాయము
13వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 29:13. 11 నుంచి కూడా చూద్దామండి. దీనిని అంతటినీ గుర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యముల వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి గ్రంథాన్ని చదవని చెప్పి అక్షరములు తెలిసిన వానికి, అనగా చదువు వచ్చిన వాడికి ఈ గ్రంథాన్ని అప్పగించారట. వాడు అంటున్నాడు, అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉంది అంటున్నాడు. మరియు నీవు దయచేసి దీన్ని చదువువని అక్షరములు తెలియని వానికి దాన్ని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియవని అనను. ప్రభు ఎలాగ సెలవిస్తున్నాడు. అప్పుడు దాని కంటిన్యూషన్గా చెప్తున్నాడట. ప్రభు ఎలాగ సెలవిస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరికి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఏమండి, బైబిల్ని ఇచ్చాడు ఇద్దరికి. ఆయన గ్రంథాన్ని ఇచ్చాడు. చదువు వచ్చిన వాడికి ఇచ్చాడు, చదువు రాని వాడికి ఇచ్చాడు. ఇప్పుడు చదువు వచ్చిన వాడు ఏమన్నాడట, అబ్బో ఇదేదో మర్మంగా ఉంది, గూఢంగా ఉంది, నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు అంటున్నాడట. అర్థమైందా? మరి పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతున్నావు, యూనివర్సిటీలో పెద్ద పెద్ద గ్రంథాలు చదువుతున్నావు. ఏమండి, తెలుగులోనే రాసింది, ఇది రాదా, ఇది మాత్రం నా వల్ల కాదా అన్నాడట. పాపం తెలియని వాడికి, అక్షరాలు లేని వాడికి ఇస్తే పోనీ వాడైనా ఎవరి దగ్గరికి వెళ్ళి చదివించుకుంటానంటే వాడు నాకు తెలియదు అంటున్నాడట. ఇంటికి ఉత్తరం వస్తే ఇంటికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి చదివించుకోవా? అక్కడ మాత్రం చదివించుకుంటాగా. మా అబ్బాయి ఏమి రాశాడు, మా అమ్మాయి ఏమి రాసిందని చెప్పేసి, ఏ అవసరాలు ఉన్నాయని చెప్పేసి చదివించుకున్నావు కదా. ఏమండి, బైబిల్ చదువు రాని వాళ్ళు కూడా బైబిల్ చేతపట్టుకొని వస్తారు. పోనీ చర్చికి వచ్చిన తర్వాత అయ్యగారు చెప్పిన వాక్యం ఇదిగో మరలా నాకు చెప్పిన చదువు వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి నేర్చుకుంటారా? నేర్చుకోరండి. అంటే ఇప్పుడు దేవునికి ఎవరి వలన ఉపయోగం లేదు. చదువు వచ్చిన వాడి వల్ల ఉపయోగం లేదు, చదువు రానివాడి వలన ఉపయోగం లేదు. ఎందుకంటే ఇద్దరు ఆయన మనసును అర్థం చేసుకోవట్లేదు. ఇద్దరు ఆయన వారి ఊహల్లో దేవునికి చోటు ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళిద్దరు అలా అంటున్నారు కాబట్టి చెప్తున్నాడు వాళ్ళ గురించి. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వస్తున్నారు, పెదవులతో కనపరుస్తున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకునేవి అన్నాడండి. ఏమండి, మనుషులు చూపించే భక్తి ఇదంతా ఏంటట? ఏమండి, నటన ఇది. ఎందుకంటే మనుషులు నటించే వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు. వాళ్ళని చూసి వీళ్ళు కాపీ కొడుతున్నారట. ఏమండి, వాళ్ళని చూసి వీళ్ళు కాపీ కొడుతున్నారట. వాళ్ళెవరో చేశారు 40 దినాలు, వీళ్ళు ఎవరో చేశారు 40 దినాలు, నువ్వు కూడా చేయాలా? వాళ్ళు బట్టలు మార్చుకున్నారు, నువ్వు బట్టలు మార్చుకోవాలా? అసలు బట్టలకి భక్తికి సంబంధం ఏమైనా ఉందండి? ఏమైనా ఉందా? ఏమీ లేదండి. నీ హృదయంలో చోటు కావాలి, ఆయనకే చోటు కావాలి. నువ్వు పెదవులతో వల్లె వేసినంత ఘనంగా నీ హృదయంలో చోటు లేదు దేవునికి. అంటే నోటి మాటతో ఆయన దగ్గరకు వస్తున్నావు, స్తుతి స్తోత్రం ఆమె హల్లెలూయా అంటున్నావు, కానీ హృదయంలో చోటు లేదు ఆయనకి. దేవుని చూపు స్కానింగ్ కంటే పవర్ఫుల్ అండి. దేవుని చూపు స్కానింగ్ కంటే పవర్ఫుల్. నువ్వు నోటితో అన్నంత మాత్రం ఆయన పొంగిపోయేవాడు కాదు. ఎందుకంటే నీ బాడీని అంతా స్కాన్ చేస్తున్నాడు ఆయన. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనం దావీదు గారు ఏమంటున్నాడు చూడండి. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయాన్ని పరిశీలించావు, నన్ను పరిశోధించావు, నీకు ఏ దురాలోచనయు నా హృదయంలో కానరాలేదు అంటున్నాడండి. ఏమండి, ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారు? దావీదు గారు అంటున్నారండి. దావీదు యథార్థ హృదయుడిగా దేవుని పట్ల ఎలా ఉన్నాడో దేవుని తెలుసు కదండి. నా ఇష్టానుసారుడైన మనుషుడు, నిత్యము తన ఊహల్లో నన్నే నింపుకున్నవాడు, నా ఉద్దేశాలన్నీ కూడా అతడు నెరవేరుస్తాడని అతని గురించి సాక్ష్యం ఇచ్చాడంటే నిజంగా దావీదు ఊహల్లో దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడా? దావీదు ఎంత ప్రేమించాడండి దేవుడు అంటే, పరితపించిపోయాడు దావీదు. ఏమంటే ఒకవేళ దావీదు అబద్ధం చెబితే దేవుడు తెలియదండి, నోరు మొయ్యి దావీదు అంటాడా? కానీ దావీదు చూడండి ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. యెహోవా రాత్రి వేళ నీవు నన్ను దర్శించి ఉన్నావు. ఒక దావీదు హృదయంలోనికి దేవుడు తొంగి చూశాడా? ఈ వంగవీడిలో ఉన్నవారు అందరు హృదయాలకు తొంగి చూస్తున్నాడా? అందరు హృదయాలు చూస్తాడా? చూస్తాడండి. అండి, ఎవరు వచ్చినా రాకపోయినా ప్రతి రాత్రి
నువ్వు పగలంతా ఎన్ని ఆలోచనతో ఉన్నావో ఆ ఆలోచనలన్నింటినీ కూడా రాత్రి వచ్చి తొంగి చూసి వెళ్ళిపోతాడండి. హృదయంలో నాకేమైనా చోటు ఇచ్చాడా, ఈరోజైనా ఇచ్చాడా, రేపైనా ఇచ్చాడని దినమెల్లా చేతులు చాపుతూ ఉన్నాడండి ఆయన నీ కొరకు. దినమెల్లా చాపుతూ ఉన్నాడు. కానీ ఎవరు హృదయాల్లో దేవుడు లేకపోవటం చూసి నిరాశతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. మరలా నేడనే దినం వచ్చింది మన జీవితంలో, నేడైనా నాకు అవకాశం ఇచ్చారని చెప్పేసి మరలా వచ్చి వెతుకుతున్నాడు. అలా దావీదు హృదయం చూస్తే దావీదు హృదయంలో ఏ దురాలోచన కూడా లేదటండి. ఉందా దావీదు హృదయంలో? ఒకవేళ ఉంటే సౌలు చంపాలని వెంటబడుతున్నా, ఏమండి ఇతను పారిపోయి తప్పించుకున్నాడు తప్ప అతన్ని చంపాలన్న ఆలోచన దావీదు చేసిన వాడు కాదు కదండి. మరి ఉందా దురాలోచన? ఉందండి. మనం మాట అంటేనే పడం కదండి. అలాంటి చంపాలని వస్తున్న సౌలు నుంచి తప్పించుకొని పారిపోతున్నాడు తప్ప తిరిగి అటాక్ చేయాలన్న ఆలోచన అతనికి లేదు. వస్త్రపు చెంగును కోసి కూడా ఎంతో మనసులో బాధపడ్డాడండి. దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేను ఈ విధంగా చేశానని చెప్పేసి చేతికి చిక్కినా కానీ చంపకుండా విడిచిపెట్టాడు దావీదు. దావీదు నీతది, దావీదు నీతది. ఏమండి మరి అలాంటి వాడి హృదయం ఏముంది చెప్పండి? మరి మన హృదయంలో ఏమున్నాయి? హృదయంలోంచి ఏమి వస్తాయని దేవుడు చెప్పాడు? అహంభావం, అవివేకం, దురాలోచనలు, దొంగతనాలు, వ్యభిచారాలు, కాముకత్వం. ఏమండి ఇవన్నీ చెప్పలేక ఇంకా ఎన్నో ఉన్నాయని మొదలైనవి అన్నాడండి. మొదలైనవి అంటే ఏంటి? ఇక వాటికి అంతం లేదు, ఇన్ఫినిటీ. లెక్క చేసి చేసి ఒకే ఆన్సర్ వస్తుంది అనుకోండి, ఏం చేస్తాం మనం? ఇన్ఫినిటీ అంటాం. ఇది కూడా అంతే. హృదయంలో ఎన్నో ఉన్నాయి, ఏమని చెప్పగలం? చాలా ఉన్నాయి. కానీ దావీదు హృదయం ఏమీ లేదట. ఏమండి డాక్టర్ గారు ఇంటికి వెళ్ళే ముందండి హాస్పిటల్లో పేషెంట్ల దగ్గరికి రౌండ్స్కి వస్తాడండి. ఈ పేషెంట్కి క్యాన్లా పెట్టండి, ఈయనకి ట్యాబ్లెట్లు వేయండి, ఇతనికి సిరప్ ఇవ్వండి, అన్ని కాషన్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఒకవేళ అర్జెంటుగా డాక్టర్ పని ఉంటే వీళ్ళ దగ్గరకు రాకుండానే వెళ్ళిపోతాడు. కానీ దేవుడు మాత్రం ప్రతిరోజు ఖచ్చితంగా 820 కోట్ల మంది హృదయాల్లోనికి తొంగి చూస్తున్నాడండి. చూస్తున్నాడు. ఎవరు నిర్దోషులుగా ఉన్నారో, ఎవరు నాకు వారి ఊహల్లో చోటిచ్చారని చెప్పేసి దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకేగా తలుపును అతను చూడు తట్టుచున్నాడు. తలుపు అనగానే ఈ తలుపులు అనుకోకండి. ఏమండి హృదయం అనేడు తలుపు నొద్ద యేసునాథుడని పాట పాడుకున్నాం కదండి. ఏంటి ఆయన తట్టే తలుపు? ఏంటి ఆయన తలిపే తట్టు? తట్టే తలుపు ఏంటండి? ఏమండి చెవులండి. వీధి తలుపులు మూయబడిన అన్నాడు చూసారా ప్రసంగి 12 ప్రారంభంలో. అండ్ ముందు వాక్యం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ముందు చెవుల ద్వారానే హృదయంలోనికి వెళ్ళేది. అర్థమైందా? ఆ తలుపులు ఏం తలుపులు? చెవులనే తలుపులండి. వీధి తలుపులు మూయబడినాను కానీ ఏదో అనుకోకండి. చెవులు, వాక్యం ముందు చెవిలోనికి వెళ్ళాలి. వినుట వలన విశ్వాసము కలుగును. ముందు నువ్వు వినాలి కదా, ముందు వినాలి కదా. వినుటకు ఎవరికైనా నువ్వు చెవులుండి నిలవాడు వినుగాక అన్నాడట. ఆ చర్చి పక్కనే ఒకడు మంచం వేసుకుని పడుకున్నాడట. నాకు చెవులు లేవా, ఏం చెప్తావు వింటానని అన్నాడట. మొత్తం అయ్యగారు చెప్పింది అంతా విన్నాడట. అయ్యా బుద్ధి వచ్చింది అన్నాడట. చూసారా? విన్నాడు. ఎందుకంటే మనస్ఫూర్తిగా వింటే మారిపోతారు. విరోధ భావం తింటే ఏం మారిపోతారు చెప్పండి? నీకు ఏదో ఒక వంక దొరుకుతుంది, ఏదో ఒక నెపం మోపుతావు. మనసు పెట్టి వింటే మారిపోతావు. దేవుని దగ్గరకు వస్తే నీకు ఏమైనా చెడు జరుగుతుందా? ఏమండి ఏమైనా అన్యాయం చేస్తున్నాడు దేవుడు? లేదు కదండి. ఆ తలుపులు తెరుచుకోవాలి, దేవునికి చోటు ఇవ్వాలి. అలా ఎవరిస్తారని చెప్పేసి ఆయన ఏమండి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడండి. కానీ మనుషులు ఎలా ఉన్నారు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 31వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుంటారు, నీ మాటలు వింటారు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుస్తారు, కానీ వారి హృదయము లాభాన్ని అపేక్షిస్తున్నది. నీ వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారి నీ మాటలు వింటారు కానీ వాటిని అనుసరించి నడుచుకొనరు. ప్రతి సంఘంలో ప్రతి చోట జరుగుతున్నది ఇదేనండి. ఏమండి ఎంతకు మించి ఏమైనా జరుగుతుందా? అంతకు ఏమన్నా భిన్నంగా జరుగుతుందా? ప్రతి సంఘంలో జరుగుతున్నది కూడా ఇదేనట. ఈ మనుషులు ఎలా వస్తున్నారట? రాదగిన విధంగానే వస్తున్నారట.
రాదగిన విధంగానే ఆదివారం రాగానే అయ్యగారు చర్చి మీద మైకి పెట్టి, అమ్మా ఇవాళ ఆదివారం విశ్రాంతి దినం రండి దేవుని చెంతకు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. ఆయన పిలుస్తూ ఉంటాడు. మనం మాత్రం ఆదివారం అనగానే ఆ తెచ్చుకున్నది వండుకుని తిన్న తర్వాత వస్తాం మనం. అర్థమైందా? ఆయన పిలిచాడంటే మనం వస్తాం ఏంటి మనకు తెలియదు అయ్యగారి సంగతి. ఆయన ఎక్కడ పోతాడు, చర్చి ఎక్కడ పోతుంది అనుకుంటాం. ఏమంటే ముందు పిల్లలను పంపిస్తారు, ఒరే వెళ్ళండి రా సండే స్కూల్కి అని. ఎందుకు? ఆదివారం అన్ని పనులు ఉంటాయి. బట్టలు ఉతకడానికి అడ్డం వస్తారు, మాంసం వండుకోవడానికి అడ్డం వస్తారు, చీటికి మాటికి కాలికి వేలికి తగులుతుంటారు. వాళ్ళ బాధ భరించలేక ఎక్కడికి వెళ్ళమంటాం? సండే స్కూల్కి వెళ్ళండి రా అంటామండి. ఎందుకు? భక్తితో పంపించావా? భక్తితో పంపిస్తే మరలా వచ్చిన తర్వాత టీ అండ్ డైరీ ఏం చెప్పారు అయ్యగారు అని అడగాలిగా. స్కూల్లో ఏమైనా లక్షల ఫీజు కడుతున్నావు కాబట్టి టీ అండ్ డైరీ అంటున్నావు. మరి ఇక్కడ చర్చిలో చెప్పింది ఎందుకు అడగవు నువ్వు? డబ్బులు పోతున్నాయని, అక్కడ డబ్బులు పోతున్నాయని, నీ పనికి అడ్డం వస్తున్నారని చెప్పేసి. అవునా? పాపం అయ్యగారు పాటలు పాడి పాడి ఆయన సొక్కిపోతాడు. ఈ పిల్లలు కూడా బీరు అని కేకలేసి ఈడు సొక్కిపోతారు. అప్పుడు తీరిగ్గా వస్తాడు మనం. అప్పుడు తీరిగ్గా వస్తాం మనం. ఎక్కడో ఫ్యాన్ కింద కూర్చి, ఏమంటే ఆ తిన్నది వెంటనే ఆ ప్రోటీన్ విచ్చిత్తి కాదు కదండి, టైం పడుతుంది. ఈలోపు కాస్త మత్తు వస్తుంది. నాన్ వెజ్ తిన్న వాళ్ళకి మత్తు వస్తుంది అనమాట. నిన్ను నిద్ర లేపడానికి పక్కనే డ్రమ్ పెట్టుకుని హల్లెలూయా అని దెబ్బేస్తుంటాడు ఈయన. ఉలికి పళ్ళు వేస్తూ ఉంటాం. హృదయంలో దేవునికి చోటు ఉందా? ఏమంటే మాంసం మీద ఉన్న శ్రద్ధ దేవుడి మీద ఉందా? లేదు కదండి. ఏది నీ భక్తి? రాదగిన విధంగా వచ్చావు, ఇవాళ ఆదివారం అయినా వచ్చావు, బాగానే ఉంది. మరి ఏమి నేర్చుకున్నావు నువ్వు? ఏమి నేర్చుకున్నావు నువ్వు? రాదగిన విధంగా వారిని యొద్దకు వచ్చి మరలా బైబిల్ అంటే ఎంత భక్తితో గుండెలకు హత్తుకొని వస్తారండి. అబ్బా, చూసిన వాళ్ళు ఆ రచ్చబండ మీద కూర్చున్న వాళ్ళు వీళ్ళు ఎంత భక్తులో అనుకుంటారు. అనుకోవట్లేదు వాళ్ళు నిన్ను చూసి, ఎందుకో వెళ్తున్నారు కానీ అసలు వెళ్ళకపోయిన వాళ్ళకంటే మనమే బెటర్ అంటున్నారు. అలా అన్నారంటే అర్థం ఏంటి? నువ్వు వెళ్ళినా నీలో భక్తి లేదు, తెలుసు నీ సంగతే, ఏదో మొక్కుబడిగా వెళ్తున్నావని. అందుకే దేవుడు అన్నాడు, రాదగిన విధంగా వారు నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరో. ప్రతి సేవకుడు చెప్పే మాట అందరూ ఏం చేస్తారు? తలలు ఊపుతూనే ఉంటారు గంగిరెద్దులాగా, ఏంటంటే డూడు బసవన్ అన్నట్టు. కానీ ఎప్పుడైనా మాట అసలు నీ జీవితంలో పాటించావా? సేవకుడు ఊరికే చెప్తున్నాడు అనుకున్నారా? పని పాటలాగా చెప్తున్నాడు అనుకున్నారా? అంటే మీకోసం 1 గంట ప్రసంగం చెప్పాలంటే సేవకుడు ఎన్నో రోజులు సిద్ధపడాలి, ఆలోచించాలి. ఏమండి కొన్ని ప్రసంగాలు మాకు అర్థం కావండి, నెలల తరబడి పడుతూ ఉంటుంది. నెలల తరబడి నన్ను ఆలోచించాలి, దాని ముందు వెనక అన్నీ 66 పుస్తకాలు క్రోడీకరించాలి. ఒకవేళ ఎక్కడైనా తప్పు చెప్తే ఏమండి నరకానికి వెళ్ళిపోతామేనన్న భయం. ఏమండి అది విన్న మీరు దాని ప్రకారం నడుచుకుంటే మీరు నరకానికి వెళ్ళిపోతారేమోనని భయం. గుడ్డివాడికి త్రోవ చూపితే ఇద్దరు వెళ్ళి గుంటలో పడిపోతారు కదా. అందుకే దేవుని భయం ఉండాలి. చూడండి, నీ జనులైనట్టుగా నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుని నీ మాటలు వింటారు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనబరుస్తారు కానీ వారి హృదయం లాభమును అపేక్షించుచున్నది. నోటితో ఏం చేస్తున్నారట? ఎంతో ప్రేమ. అబ్బా, దేవుడు అంటే మాకు ఎంత ప్రేమ అండి తెలుసండి. అసలు మా పిల్లలు, మేము, మా కుటుంబం ఎంత అనుకున్నారు, దేవుడు అంటే మాకు చాలా ఇష్టం అంటారు. ఉత్తనే ఏం లేదాడ. ఏమండి వీళ్ళు కూడా సేవకులు కూడా అంతే, నోటితో పలుకుతున్నారు కానీ చేసేది మాత్రం లేదండి. ఏమండి బైబిల్లో ఉన్న ఆజ్ఞలు మాకు తెలుసండి. దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు. వల్లి వేస్తున్నారు కానీ దాని ప్రకారం నడుచుకునే వాళ్ళు ఎవరు లేరు. ఏమండి ఒక బోధ చేసే సేవకుడు మనసులోని దేవునికి చోటు లేకపోతే సామాన్య ప్రజలకి ఏముంటుంది? ఆదివారం ఆ పక్కింటి కోడి వీళ్ళ ఇంటికి వచ్చిందట, టపీమని పట్టుకున్నాడు అయ్యగారు, గంపలో వేసాడట. చూడండి, ఇప్పుడు చర్చిలో ప్రసంగానికి వచ్చి దొంగతనం చేయకూడదు అని చెప్తున్నాడట. పాపం మొత్తానికి అమ్మగారికి మారు మనసు వచ్చింది. ఏమండి చర్చ అయిపోగానే ఇంటికి వెళ్ళి గంపలు అయిపోయింది. చూసారా? ఈయన అది మనసులో పెట్టుకుని అదే ఊహల్లో ఉంది ఈయనకి. అర్థమైంది ఎప్పుడు వెళ్ళాలా, చికెన్ 65 ఎప్పుడు చేసుకోవాలని. అక్కడ చూస్తే చికెన్ లేదు, అక్కడ కోడి లేదు ఆడ. ఏమంటే వెళ్ళాడట, మంచి యాంగ్జైటీకి వెళ్ళాడట. అమ్మా అందులో కోడిని తీసుకురామన్నా. ఎక్కడుంది అయ్యగారు? తీసేసే కదంట. పిచ్చిదానా, చెప్పిన మాటలని వాళ్ళకి కానీ మనక అన్నాడట. అతని ఊహల్లో దేవునికి చోటుందా? లేదు కదండి. మరి ఏం చెప్తున్నావు నువ్వు? నీ నోటితో ఏదైతే చెప్తున్నావో నీ హృదయంలో దేవునికి అంత స్థానం లేదు. అదే కదా యెషయా గారు అంది, పెదవులతో నన్ను కనపరుస్తున్నారు, నోటి మాటతో నా యొద్దకు వస్తున్నారు, కానీ తమ హృదయం నాకు దూరంగా చేసుకుని ఉన్నారు.
ఎవరి హృదయాల్లో దేవుడు లేడండి. అందుకే ఎవరి హృదయాల్లో దేవుడు ఉన్నాడని చెప్పేసి ప్రతి రాత్రి ఏం చేస్తున్నాడట? దర్శిస్తున్నాడు. కానీ నీకు తెలియదు, నువ్వు గురకబెట్టి నిద్రపోతున్నావు. నా దగ్గరికి ఎప్పుడు వచ్చాడు దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు. వస్తున్నాడు, రోజు వస్తున్నాడు. అందుకే ఏ రోజు చేసిన తప్పులు ఆ రోజు ఒప్పుకున్నవాడు ఏమండి ధన్యుడు, కప్పుకున్నవాడు దరిద్రుడు. చూసారా, మనం ఒప్పుకునే వాళ్ళం కదా, అసలు కప్పుకోవటమే. ఏమండి అన్నీ నేనేం చేశా అంటారు ఆదాము అవ్వలాగా. ప్రియులారా చూడండి, మనం చేస్తున్నదే తప్పు. అందుకే దేవునికి చోటు ఇవ్వాలి. ఇకనైనా మనకు అన్నీ ఉన్నాయి, ఒకవేళ ఏమైనా ఉంటే అన్నీ హృదయం నుంచి తీసివేయాలి, కడిగి వేసుకోవాలి. చూడండి, నా జనులైనట్టుగా వస్తున్నారట. ఒక సేవకుడు చెప్పే ఏమంటే బోధ, ఆయన కష్టపడే విధానం వాళ్ళకి ఎలా ఉందట? మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు, వారికి వాద్యం బాగుగా వాయించు, మంచి స్వరం కలిగిన గాయకుడుగా ఉన్నావు. సేవకుడు మాట ఎలా ఉందట వాళ్ళకి? అబ్బా, అసలు మా అయ్యగారు పాట పాడితే ఉంటుంది, ఆయన వాద్యాలు వాయిస్తే ఉంటుంది అన్నట్టుగా ఉందట వీళ్ళకి. ఏమండి, మరి అంత మంచిగా ఉందని చెప్పుకుంటున్నా నువ్వు ఎందుకు ఆ మాటల ప్రకారం పాటించవు, బ్రతకు? ఏమండి, మా సేవకుడు బాగానే చెప్తాడండి వాక్యం అంటారు. మరి మీ సేవకుడు బాగానే చెప్పినప్పుడు నువ్వెందుకు ఆ మాటల ప్రకారం బ్రతకో? ఎందుకు నీకు బ్రతుకు లేదు? ఏమండి, ప్రతి మనిషి జీవితంలో డ్యూయల్ రోల్ అండి. అదే ద్విపాత్రాభినయం. మనం అసలు ఆస్కార్ ఏదో పాపం వాళ్ళకి ఇస్తున్నారు, కానీ ఎవరికి ఇవ్వాలండి? ఆస్కార్ అవార్డు ఎవరికి ఇవ్వాలి? మనకివ్వాలండి. ఎందుకంటే మనకంటే నటీనటులు ఎవరూ లేరు. పాపం వాళ్ళకి తెలియక పిచ్చోళ్ళు రంగులు పూసుకొని కెమెరా ముందు నటిస్తున్నారు. కానీ మనం లేచిన దగ్గర నుంచి పడుకునేంతవరకు నటనే. ఏమండి, నటనే. అవార్డులన్నీ అసలు మనకు రావాలండి. ఎందుకంటే తెలిసి కూడా మనం నటిస్తూ ఉంటాం. దేవునికి ఇవ్వాలని తెలుసు, దేవుని చెంతకు రావాలని తెలుసు, దేవుని పని చేయాలని తెలుసు, సర్వలోకానికి వెళ్ళాలని తెలుసు. సేవకుడు కంఠశోష తప్ప ఏ రోజు మనకు ఏమండి బయటికి వెళ్ళే పరిస్థితి ఉండవు. మన మాటలు మాత్రం కోటలు దాటిపోతూ ఉంటాయి, అడుగులు మాత్రం ఇంటిలో గడపలే దాటని పరిస్థితి. మరి ఎక్కడున్నాడు నీ హృదయంలో దేవుడు? నువ్వు నోటితో చెప్పినంత ఘనంగా నీ హృదయంలో చోటు ఎక్కడుంది ఆయనకి? చెప్తున్నాడు కదా, ఒక సేవకుడు చెప్పే మాటలు ఎలా ఉంటాయి? మంచి వాయిద్యం కానీ, మంచి స్వరం కలిగిన గాయకుడుగాను అనిపిస్తాడట వాళ్ళకి. కానీ ఇంటికి వెళ్ళగానే అవన్నీ కూడా మర్చిపోతారు. వాటిని అనుసరించి మీరు ప్రవర్తించరు. ఎందుకంటే మీ హృదయం ఏం చేస్తుంది? లాభాన్ని అపేక్షిస్తుంది. వస్తారండి చర్చికి, కాదు అబ్బా ఏంటి అయ్యగారు ఎప్పుడు విడిచిపెడతాడు, ఒక అరపూటైనా పొలంలోకి వెళ్ళి పనిచేస్తే డబ్బులు వస్తాయని చెప్పేసి ఈ విధంగా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారండి. అండ్ ఆదివారం పోన్లే ఈరోజు ఇంటి దగ్గర ఉన్నాం, ఎలాగో పని మానేసి దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చాం అనుకుంటారా? లేదండి. ఏంటి ఇవాళ రాని డబ్బులు రేపు వస్తాయా అని చెప్పేసి ఆ అరపూట కూడా వెళ్ళిపోతున్నారండి చర్చ అయిన తర్వాత. ఏముంది వాళ్ళ హృదయం? లాభం అపేక్షిస్తుంది. పోతే పోయిన డబ్బులు. ఈరోజు దేవుని కొరకు మనం ఇంటి దగ్గర ఉన్నాం, సంతృప్తిగా వాక్యం నేర్చుకున్నామనే తృప్తి ఉందా మనుషుల జీవితాల్లో? లేదు కదండి. మనుషులు చేస్తున్నదే న్యాయం అనుకుంటున్నారు, మేము చేసేదే రైట్ అనుకుంటున్నారు. చూడండి, చాలామంది కింద పడిన నాదే పై చేయి అంటారు చూసారా? అలాంటి వాళ్ళండి వీళ్ళందరూ కూడా. నాదే భక్తి అనుకున్నారట. అలాంటి వాళ్ళ గురించి ఏమన్నాడు చూడండి. యోబు గ్రంథము 35వ అధ్యాయం 3వ వచనం చూద్దామండి. యోబు గ్రంథం 35వ అధ్యాయం 3వ వచనం. ఇదే న్యాయమని నీకు తోచినదా? దేవుని నీతి కంటే నీ నీతి ఎక్కువని నువ్వు అనుకుంటున్నావా? ఈరోజు మనుషులందరూ ఏమనుకుంటున్నారు? అబ్బా మా అంత నీతిమంతులు లేరండి, మా అంత మంచివాళ్ళు లేరండి, మా అంత యథార్థవంతులు లేరండి అనుకుంటున్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు అనుకున్నదే న్యాయం అని నువ్వు అనుకుంటున్నావా? నీదే నీతి అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నీతిని దేవుడు నిర్ధారణ చేయాలి. ఇప్పుడు దావీదు హృదయంలో దేవుడు తొంగి చూశాడు, ఏ దురాలోచన లేదని నిర్ధారణ చేశాడు. మరి నీ హృదయంలో, నా హృదయంలో ఏమండి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అన్నాడా లేదా? అవన్నీ ఉన్నాయా లేదా? మనుషుల హృదయాల్లో గూడు కట్టుకుని ఉన్నవండి. మనుషుల హృదయాల్లో గూడు కట్టుకుని ఉన్నాయి. ప్రియులారా, వాటన్నిటిని తొలగించాలి. ఎప్పుడు తొలగిపోతే? వాక్యం హృదయంలో నాటబడినప్పుడు. అప్పుడు అంతేనా? శక్తి గల వాక్యము ఏమండి మీ హృదయంలో నాటబడినప్పుడు, సాత్వికంతో దాన్ని అంగీకరించినప్పుడు లోపల ఉన్నవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయండి. మరి ఎప్పుడు మనం అంగీకరించేది, ఎప్పుడు పాటించేది? ఇదే న్యాయం అని నువ్వు అనుకున్నావు తప్ప ఇది నేను అనుకున్నది న్యాయం కాదు,
దేవుని నీతి వేరుగా ఉన్నది, నా ప్రవర్తన వేరుగా ఉన్నదని చెప్పేసి ఎప్పుడైనా మనం ఆలోచించామా? మన ఊహల్లో దేవుడు ఉంటే కదండి అలా ఆలోచించేది. కానీ మనం మందే రైట్ అని మన హృదయం మనకు సర్ది చెబుతూ ఉంటుంది. అందుకే మోసపోతున్నాం. ఏమంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. అందుకే నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వలేకపోతున్నారు. బయట వాళ్ళు అనుసరించే నీతిని నువ్వు అనుసరించకో. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే నీ నీతి అధికం కావాలి, లేకపోతే నీకు పరలోకం లేదని చెప్పాడు. ఏమంటే వాళ్ళ నీతిని నువ్వు అనుసరిస్తావా? వాళ్ళ నీతినికి మించి ఉండాలి, నీ నీతి మించి ఉండాలి. ప్రియులారా, 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారట. వాళ్ళ నీతి గురించి చెప్తున్నాడు. లూకాసు వార్త 18:9 నుంచి మనకు తెలుసు కదండి. ఏమండి 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారట ప్రార్థన చేయటానికి. అందులో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యులు అంటే ఎవరు? సద్దుకయ్యులు అంటే ఎవరు? ఏమంటే పరిసయ్యులు అంటే యూదుల్లో భక్తి కలిగిన తెగ. సద్దుకయ్యులు అంటే ఎవరు? ఏమండి వీళ్ళకి చాలా తేడా ఉంది. సద్దుకయ్యులు అంటే ఏమంటే ఆత్మను నమ్మరు, పునరుద్ధానాన్ని నమ్మరు, దేవదూతను నమ్మరు వీళ్ళు. సో పరిసయ్యులు ఈ 2 నమ్ముతారు వీళ్ళు. సుంకరులు అంటే వీళ్ళు పాపులు, ట్యాక్స్ కలెక్టర్లు అనమాట. ఎక్కువ పన్ను వసూలు చేసేవాళ్ళు. అలాంటి సుంకరి వచ్చాడు. ఏదో దేవుణ్ణి తెలుసుకున్నాడు, ఆలోచించాడు, దేవుని దగ్గరకు వచ్చాడు. అతను ఏమైనా అనొచ్చా? ఏమనకూడదు కదండి. దేవుని దృష్టిలో మన స్థానం ఎక్కడ తగ్గిపోతుంది తెలుసా? ఎదుటివాడి మీద ఏలెత్తి చూపినప్పుడే, ఎదుటివాడి మీద నిందేసినప్పుడే. నీ సమస్య అంటే నువ్వు చెప్పుకో, తప్పులేదు. ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకున్నావో అప్పుడే మన స్థానం దేవుని దృష్టిలో తగ్గిపోతుందండి. వచ్చాడు వీడు, సరాసరిగా దేవాలయానికి వెళ్ళాడటండి. ఏమంటే దేవాలయానికి వెళ్ళిపోయాడు. చూడండి, మనకు దేవాలయం అంటే భక్తి ఉండదు, భయం ఉండదు, గుడి ఉండదు, గుండ ఉండదు, ఏమి ఉండదండి. ఏమండి కానీ దేవుడు అంటే భయపడతారు అన్ని జనులు. వాళ్ళు దేవుని దగ్గరకు రాకపోయినా దేవాలయం దగ్గర రాకని ఏం చేస్తారు? ఇలా గుండె మీద చేసుకుని వెళ్ళిపోతారండి. ఏమండి మనం ఏం చేస్తాం? ఏమంటే చర్చి ముందుకు రాగానే ఉంచుకో, మళ్ళా వచ్చి ఇంకోటి ఇస్తా అంటారు. అర్థమైందా? ఫ్లయింగ్ కిస్ అట. ఏమంటే ఒకప్పుడు మాస్టర్ టీచర్ దారిలో ఎదురు పెడితే సైకిల్ దిగి టకీమని గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. ఇప్పుడు చర్చి ముందుకు వచ్చినా 1 నిమిషం ఆగా చెప్పులు పక్క తీసి, ఆ బండి పక్క తీసి ఇలా గుండె మీద చేసుకొని కళ్ళు మూసుకొని వెళ్ళిపోతున్నారండి. ఎందుకు? గుండె జారిందో ఉందని చూసుకోవడానికా? చెప్పండి, దానివల్ల ఏంటి ఉపయోగం? నా హృదయంలో నీకు చోటు లేదు, ఇదిగో మళ్ళా వచ్చి ఒక ముద్దిస్తాలే, ఏదో దేవుడిని నచ్చ చెప్పినట్లుగా వీళ్ళ ఆలోచన. హృదయంలో చోటే ఉంటే, ఇక్కడ ఆరాధన జరుగుతుంటే, వాక్యం చెబుతుంటే వచ్చి వినాలి కదండి. ఏమండి నీ ముద్ద ఎవరికి కావాలి? దేవునికి ఏమైనా వనగురిందా? లేదు కదా. చూడండి ప్రియులారా, దేవునికి చోటు ఎక్కడ ఇచ్చారు? దేవునికి చోటు లేదండి. దేవునికి చోటు లేదు. ఇప్పుడు పరిసైడు వెళ్ళాడు, దేవా అంటున్నాడండి. దేవుణ్ణి అలా పిలవచ్చా? దేవుణ్ణి అలా పిలవచ్చా? మీ ఇంటికి వచ్చి ఎవరైనా పేతురు బయటికి రా అన్నారనుకోండి, ఎవడరా నువ్వు అంటావు. నువ్వు అర్థమైందా? ఏమంటే మంచి మర్యాద లేదా అంటా కదా. దేవుని నామానికి ముందు ఎంత ఘనంగా ఆయన పిలవాలి. తూర్పు నుంచి పడమర వరకు ఆయన నామం ఘనంగా ఎంచబడింది. భూమి ఆకాశము సృష్టికర్త ఆయన, ములోకాలకు చక్రవర్తి ఆయన, కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు. ఇలాంటి పదాలన్నీ ఉపయోగించాలి. ఓ జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ కలెక్టర్ బయట రాంటి ఊరుకుంటాడా? ఎవడరా వాడిని మూసేయండి అంటాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా అంటావా? ఆయన గురించి చక్కగా సంబోధించాలి కదండి. పొలైట్నెస్ ఉండాలా వద్దా? ఒక మనిషిని సంబోధించాలని పిలవాలంటే వీడు వెళ్ళిపోయాడు, దేవా ఇదిగో నా గురించి నీకు తెలియదా, నేను ఎలాంటి వాడిని మొదలుపెట్టాడండి. ఏం మొదలుపెట్టాడు చూడండి, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనా, ఇదిగో ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడండి. సుంకరిని వేలెత్తి చూపించాడా లేదా? వేలెత్తి చూపించాడా? ఆ సుంకరి బిక్కు అంటూ భయపడుతూ బయట ఎక్కడో దూరంగా నిలబడ్డాడండి. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతలో 10వ భాగం ఇస్తున్నాను, ఇంకా నాకేంటి తక్కువ, పరలోకానికి వెళ్ళడానికని ఫీల్ అయిపోతున్నాడు. కానీ వాడు హృదయంలో దేవునికి చోటు లేదండి. కుడి చేత్తు ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదన్నాడు దేవుడు. ఎందుకు డబ్బాలో రాళ్ళు వేసినట్లు ఊగుతున్నాడు వీడు? చెప్పండి, ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నాడు? చెప్పుకోవచ్చా? నువ్వు ఇచ్చేది చేసేది ఆయనకు తెలియదా? పెద్దగా వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? అసలు ఉపవాసం బహిరంగంగా చెప్పొచ్చా? మత్తయి సువార్త 6:16 నుంచి ఉపవాసం గురించి రాయించాడు కదండి. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే
నీ ఉపవాసం ఎవరికి తెలియకూడదు. ఇంటిలో భార్య ఉంటే భర్తకు తెలియకూడదు, భర్త ఉంటే భార్యకు తెలియకూడదు, వీళ్ళిద్దరు ఉంటే పిల్లలకు తెలియకూడదు. అంత రహస్యంగా ఉండాలి ఉపవాసం. అర్థమైందా? అంత రహస్యంగా ఉండాలి. ఒక పూట టిఫిన్ భోజనం మానేసి నీరసంగా ముఖం పెట్టి ఉంటారండి. ఏంటి వదిన నీరసంగా ఉన్నావు అంటే, ఈరోజు ఉపవాసం ఉన్న అమ్మాయి. ఏమండి, ఆ ఉపవాసం ఏమన్నా ఫలించిందా? మనుషుల దగ్గర నీకు ఫలం వచ్చింది, దేవుని దగ్గర ఫలం ఏది? చెప్పకూడదండి, ఎవరికి కూడా చెప్పకూడదు, ఎవరికి కూడా. వీడు చెప్తున్నాడు చూడండి, ఇప్పేస్తున్నాడు మొత్తం కూడా. పాపం సుంకరి దూరంగా నిలబడి రొమ్ము కొట్టుకుంటూ, నాలాంటి పాపాత్ముడు అలాంటి పవిత్రమైన స్థలంలోనికి వెళ్ళటానికి కూడా వీలు లేదని చెప్పేసి ఒకే ఒక్క మాట అండి, దేవా పాపినైన నన్ను కరుణించన్నాడండి. ఈ మాట ఎప్పుడైనా అన్నాం మనం? ఈ మాట ఎప్పుడన్నా అన్నా? నేను పాపినా? అసలు ఈ వంగవీళ్ళు నాకంటే పరిశుద్ధులు ఎవరు అంటాం మనం? అంటామనవా? వాళ్ళని అడుగు, వీళ్ళని అడుగు, వాళ్ళని అడుగు, అసలు నా గురించి చెప్తారు నీ ముందు బాగానే, నీ వెనక్కిపోయిన తర్వాత చెబుతారు నీ చరిత్ర. అర్థమైందా? ఏమండి, ఎవరండి నీతిమంతులు చెప్పండి? వాడు హృదయంలో దేవుని నింపుకున్నాడు, భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, భారభరితమైన హృదయంతో దేవా పాపినైన నన్ను కరుణించన్నాడండి. ఇప్పుడు ఎవరు నీతిమంతులుగా తీర్చబడి ఇంటికి వెళ్ళిపోయారట? పరిసయుడి కంటే సుంకరే. అంటే సుంకరి ఊహల్లో దేవుడు ఉన్నాడా? ఉన్నాడండి. పరిసయుడి ఊహల్లో వాడు గొప్ప, వాడు చెప్పుకోవటమే. ఏమండి, డంబం. అసలు దేవుడు ఎదుట మనం మాట్లాడొచ్చండి? ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, నీ మాటలు ఎలా ఉండాలన్నాడు? కొద్దిగా ఉండాలట, లేకపోతే నొక్కేస్తాడు పేను నొక్కినట్టు. కొద్దిగా ఉండాలి నీ మాటలో. ఆయన ముందా నీ డాంబికం? ఆయనకి తెలియదా? ఏమండి, సుంకరు వచ్చాడండి. సుంకరు వచ్చాడు చూడండి, ఒకే ఒక్క మాట అండి, నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు. బాప్తీసం తీసుకున్నాం కదండి మనం అందరం. బాప్తీసం తీసుకున్న తర్వాత ఎలాంటి పాటలు పాడాలి? ఏమంటే బాప్తీసం తీసుకోకముందు ఎలాంటి పాటలు పాడాలి? బాప్తీసం తీసుకొని కూడా చర్చిలోకి వచ్చి దేవా పాపిని, అది ఎప్పుడు పాడుకోవాల్సిన పాట? బాప్తీసానికి ముందు. తీసుకొని వచ్చిన తర్వాత మరలా ఈ పాట ఎందుకు నీకు? ఆ పాట పాడకూడదు ఇంకా. అంటే మనం పలుకుతుంది ఏదో మనకు అర్థం కాకుండానే పాడుతున్నామండి. పాటలు చూడండి ఎలా ఉందో, మనం పాడుతున్న పాటలు చూడండి ఒకసారి. అది బాప్తీసానికి ముందు పాడుకో, అప్పుడు పాపివే. తీసుకున్న తర్వాత పరిశుద్ధుడిగా నిన్ను సంఘంలో దేవుడు చేర్చాడు. ఇప్పుడు నీ ఊహల్లో దేవుని పెట్టుకొని పాడాలిక, దేవుని ఊహించుకొని పాడాలి, అని మీద పాటలు పాడాలి దావీదు పాడినట్లుగా. ప్రియులారా, వాళ్ళిద్దరు ఊహల్లో ఎవరి ఊహల్లో దేవుడు ఉన్నాడు, ఎవరు సమాధానంగా ఇంటికి వెళ్ళిపోయారు చెప్పండి ప్రియులారా? సుంకరే కదా. చూడండి, మరి మన ఊహల్లో దేవుడు ఉన్నాడా? మన ఊహల్లో దేవుడు? ఏమండి, మనుషులలో ఘనంగా ఎంచబడిన దేవుని దృష్టికి అసహ్యం. పరిసైడ్ డబ్బా కొట్టుకోండి, నేను అలా చేసా, ఇలా చేసా, అలా చేసా అని చెప్పేసి. కానీ వాడు మనుషులు గొప్పతనం, మనుషులు గుర్తించాలని చెప్పుకుంటున్నాడు. దేవుడు వాడి హృదయంలో లేడు. దేవుడు వాడి హృదయంలో, మనుషులు మెచ్చుకోవచ్చు నువ్వు ఇచ్చావని, నువ్వు కానుక గొప్పగా ఇచ్చావని, కానీ మనుషులు ఘనంగా ఇచ్చారా? అది దేవుని దృష్టికి ఘనంగా ఉండదు. దేవుని దృష్టికి ఘనంగా ఉండాలంటే ఏం చేయాలి? 2 రోజులు సభలు పెట్టారు శ్రీని గారు. ఇదిగో 3వ కంటికి తెలియకూడదు అని చెప్పేసి తీసుకొచ్చేవాలి. ఇదిగో నేను ఇచ్చాను, రేపు మైకులో నా పేరు చెప్పకపోతే బాగోదన్నారు అనుకోండి, ఇంకేముంది చెప్పండి? అదే ఆ ఘనం, అదే దేవుని దృష్టికి గొప్ప. ఏమండి, దేవుని ఊహల్లో నీకు స్థానం ఉండాలంటే నువ్వు సీక్రెట్గా చెయ్యి. 10 మంది ముందు చెప్పుకోని అవసరం లేదు కదండి. 10 మంది ముందు చెప్పుకోని అవసరం లేదు. నీ ఊహల్లో దేవుడు ఉంటే నీ కార్యక్రమాలు వేరుగా ఉంటాయి, నీ యాటిట్యూడ్స్ అన్నీ కూడా వేరుగా ఉంటాయి. ఏమండి, నువ్వు చేసే పనులన్నీ వేరుగా ఉంటాయి, లోకానికి సంబంధించి ఉండవు, వేరుగా ఉంటావు నువ్వన్నీ కూడా. ప్రియులారా, అందుకే మన ఊహల్లో దేవుడు ఉండాలి. మనం చేసేది గొప్పగా చెప్పుకోని అవసరం లేదండి. రాజకీయ నాయకులు చూడండి, ఏమంటే హాస్పిటల్లో రోగికి 2 అరటిపళ్ళు 2 యాపిల్ పళ్ళు ఇస్తారండి. ఏమండి, ఈ 2 అరటిపళ్ళు ఈయన ఇవ్వలేడా తన చేత్తో? ఈ 2 అరటిపళ్ళకి అటు 10 చేతులు ఇటు 10 చేతులు పట్టుకుంటారండి. పాపం ఆయన మొయ్యలాకిస్తున్నాడేమో అని చెప్పేసి అనుకుంటారు. పేపర్లో ఫోటో ఎందుకు? పబ్లిసిటీ. అది పబ్లిసిటీ అండి. అది నువ్వు ఇచ్చే ఆఫ్టర్ 2 అరటికాయలకి ఇంతమంది వచ్చి ఆ చేతులు పట్టుకోవాలా? ఏమంటే ఆ 2 అరటిపళ్ళతో ఆకలి తీరిపోతుందా? దాంతోనే బ్రతుకుతున్నారు వాళ్ళు. అది నీతి కార్యం అని నువ్వు అనుకుంటున్నావు. మీ నీతి కార్యం మనుషులు ఎదుట మీరు చేయకుండా జాగ్రత్త పడండి. వీళ్ళరా పబ్లిసిటీ కోరుకున్నారండి. సోనూ సూద్, ఏమంటే తెలుసు కదా అందరికీ? సోనూ సూద్ బాలీవుడ్ యాక్టర్ అండి.
కరోనా టైంలో నుండి బస్సులు పెట్టాడు, ఆహార పొట్లాలు ఇచ్చాడు, వాటర్ బాటిల్ ఇచ్చాడు. పాపం తండ్రి కూతురు తల్లి కూతురు వ్యవసాయంలో దుక్కు దున్నుకున్న ట్రాక్టర్ కొని ఇచ్చాడు. ఏమండి, ఎంత ఉదార స్వభావం అండి అతనికి. ఇలా చేస్తున్నాడని చెప్పేసి అతని మీద రైడ్ చేశారండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఏమండి, మంచిగా చేశాడుగా, తప్పేముంది, తన డబ్బులతో చేశాడుగా, తప్పేముంది అండి. డర్టీ పిక్చర్ అని ఒక సినిమా వచ్చిందండి. అందులో ఒక ఆవిడ బాలీవుడ్ యాక్టర్ కంగనా రనౌత్ అట, ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ ఆవిడ బూతు పాటకు డ్యాన్స్ చేసింది. ఆవిడకేమో పద్మశ్రీ అవార్డు ఇచ్చారు, ఈయన మీదేమో రైడింగ్ చేశారండి. ఏమండి, మంచిగా చోటు ఉందా? ఏమండి, మంచిగా చోటు ఉందా ఈరోజు? లేదు కదండి. అంటే మంచి కంటే చెడే గొప్పదైపోయింది, చెడే గొప్పదైపోయింది. అదే మంచి అయితేనండి అతనికి ఇంకా అందరూ సాకారులుగా నిలిచి అండగా నిలిచి నువ్వేం చేస్తావు వచ్చి మేము మీకు తోడుగా ఉంటాం, కావాలంటే మాది కూడా కొంత ఇస్తామని ముందుకు రావాలి కదండి. మరి వచ్చారా? లేదు కదండి. ఏమండి, మంచి చేయాలన్నా ఈ లోకం మన్నించని లోకం కదండి. దేవునికి చేయండి, మనుషులకు చేయండి దేవుని పేరట. ఏమండి, ఎవరో గుర్తింపు కొరకు మనం చేయనవసరం లేదండి. ఎవరో గుర్తింపు కొరకు చేయనవసరంలా. ఎవరికైనా బాగాలేదు సంఘంలో చేయండి, బయట వాళ్ళకి బాగాలేదు చేయండి, అది పబ్లిసిటీ మనం చేసుకోని అవసరం లేదు. బోర ఊదింపవద్దన్నాడు దేవుడు, బోర ఊదింపవద్దన్నాడా? ఎందుకు ఆ బోర చెప్పండి? అదే దేవుడు మన ఊహల్లో ఉంటే అవి మనకు అవసరం లేదండి, అవి మనకు అవసరం లేదు. అందుకే ప్రియులారా, మన నీతి కార్యాలు ఎలా ఉండాలంటే దేవునికి కనపడేటట్టుగా ఉండాలి. ఆయన ఊహల్లో పెట్టుకొని చేయాలి మనం అంతా కూడా. ఎందుకంటే ఈ లోకంలో అంతా చెడిపోయింది, ఎవరి ఊహల్లో కూడా దేవునికి స్థానం లేదు. బాధపడిపోతున్నాడు దేవుడు. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపాన్ని ప్రకటించాడు. ఏమంటే సంతాప సభ ముందు జరుగుతుందా వెనక జరుగుతుందా? ఏమంటే సంతాప సభ ఎప్పుడు? చచ్చిపోయిన తర్వాత కదండి. మరి దేవుడు ఏంటి ముందే సంతాపాన్ని ప్రకటించాడట? ఏమంటే ఎవరన్నా వచ్చి మీ ఇంట్లో పలానా ఆయన రేపు చనిపోతున్నాడు, ఈరోజు సంతాప సభ పెడతాను అనుకోండి, ఏమంటారు? ముందు వాడికి సంతాప సభ జరిగిద్ది, అవునా కదా? కానీ దేవుడు ఎలాగే వీళ్ళందరూ చచ్చిపోతున్నారు అని సంతాపాన్ని ప్రకటించాడట. దేవుని తెలుసు కదండి మనుషులందరూ నాశనానికి వెళ్ళిపోతున్నారని. తెలుసా తెలియదా? ఏంటి, బాల్యం నుంచి చెడ్డదటండి. లోతు దినములో ఏం జరిగింది? పిన్నలు మొదలుకొని రొద్దుల వారికి వెంపర్లాడుతున్నారట. వచ్చిన దేవదూతలను బయటికి పంపించండి తొందరగాని. చూసారు ఎలా పాడైపోయింది లోకం? వారి హృదయంలో దేవునికి స్థానం లేదు, చోటు లేదు. చూడండి, జలప్రయాణానికి ముందు ఏం జరుగుతుందట? ఏమండి, చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి వారి ఊహల్లో దేవునికి చోటే లేదట. అందుకే అలాంటి ప్రపంచాన్ని దేవుడు వద్దనుకున్నాడు, నేట ముంచి చంపేశాడండి ఊపిరాడక. ఏమండి, తప్పిదారి నీళ్ళలో పడ్డామనుకోండి, మనం ఊపిరాడుతుందా? ఏమండి, ఆ పరిస్థితులు అర్థం చేసుకోండి ఒకసారి. ఒకవేళ మీరు ఎప్పుడైనా పడి ఉంటే ఊపిరాడదు, ఎవరు రక్షిస్తారని చెప్పేసి కేకలు వేస్తూ ఉంటాం. అలాంటిది జీవరాశులన్నిటినీ, మనుషులందరినీ, ప్రపంచాన్ని నేట ముంచి చంపేశాడంటేనండి. ఎందుకు చంపాడు వాళ్ళనంటే దేవునికి ఏదో ఇవ్వలేదని కాదండి, వారి ఊహల్లో దేవునికి చోటు లేనందుకు. వారి ఊహల్లో దేవునికి చోటు లేనందుకండి. ఏంటి, ఊహల్లో దేవునికి చోటు లేకపోతే చంపేస్తాడా? ఎందుకు చంపాడు? ఏమండి, అది దేవునికి ధర్మం. ప్రియులరా, దేవునికి ధర్మం. నువ్వు కన్న పిల్లలే వారి ఊహల్లో నీకు చోటు లేకపోతే వాళ్ళకి ఆస్తులు చిల్లి గవ్వ కూడా రాసివని అంటున్నావు కదా. ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చేసాయి. అత్త మామలు చూడని కోడలకే ఆస్తిలో భాగమే లేదట, అవసరమైతే విడాకులు ఇవ్వచ్చట. ఏమంటే జాగ్రత్తగా ఉన్న కోడళ్ళారా, చూడండి ప్రియులారా, ఏమంటే చట్టాలు మారిపోతున్నాయి అన్నీ కూడా. మరి దేవుడు నిన్ను కన్నప్పుడు దేవునికి చోటు లేకపోతే దేవుడు నిన్ను ఉంచాలి భూమి మీద. అందుకే హెచ్చరిక చెప్తున్నాడు. అప్పుడు చూశారు జలప్రళయాన్ని, ఇప్పుడు ఎలా ఉండాలో చెప్తున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం ముగించుకుందాం. 24వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం. నోహు దినముల్లో ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడలో కూడా అలాగే ఉంటుంది. జలప్రళయానికి ముందటి దినముల్లో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయేంతవరకు
ఎరుగకపోయిరే. ఏమండి, నీళ్ళు ఎప్పుడండి మనల్ని తేల చేస్తాయి? ఎప్పుడండి మనం కొట్టుకొని పోతాం? కాళ్ళు ఎప్పుడైతే నేల మీద ఆనటం లేదో అప్పుడు మనకు బలం ఉండదు. ఇక అప్పుడు ప్రవాహాన్ని కొట్టుకొని పోతూ ఉంటాం, నిదానంగా కొట్టుకొని పోతూ ఉంటాం. అంటే ఆ కొట్టుకొని పోయేంతవరకు మనుషులు ఎలాంటి కార్యక్రమాలు ఉన్నారట? తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్ళికి ఇస్తున్నారు, పెళ్ళి చేసుకుంటున్నారు, నారు నాడుతున్నారు, ఇల్లు కడుతున్నారు. ఇవన్నీ చేస్తున్నారా? ఏమండి, ఒక పక్కన కరోనా వచ్చి దేశాలకు కొట్టుకుపోతున్నాయండి. అప్పుడు పెళ్ళి అవసరం అంటారా? ఏమండి, ఆన్లైన్లో కూడా పెళ్లి చేసుకుంటున్నారండి, ముహూర్తాలు దాటిపోతాయని చెప్పేసి. అమ్మాయి అక్కడ ఉంది, సెల్ ఫోన్లో వీడియో కాల్లో చూపిస్తున్నారండి అమ్మాయిని. వీడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ సెల్ ఫోన్కి తాళి కడుతున్నాడండి. మరి కాపురం ఎవరితో చేస్తావు నాయన? బుద్ధి ఉందా వాడికి? ఆ పెళ్ళికి భోజనాలు ఎవడో కరోనా అంటించుకొని వచ్చాడు, వాడి చేతితో ఇస్తరాకులు వేసాడు, నీళ్లు పోసాడు, భోజనం పెట్టాడు. ఆ పెళ్ళి హాజరైన వాళ్ళందరికీ కరోనా అంటుకుందండి. చూసారా? అలాంటి సమయంలో ఎందుకండి ఒక పక్కన ఉపద్రవం వచ్చి కొట్టుకుని పోతుంటే దేవుడు అని భక్తిగా ఉండవలసింది పోయి అలాంటి సమయంలో ఇలాంటి కార్యక్రమాలు అవసరం అంటారా? అందుకే అందరినీ కొట్టుకుని పోయేంతవరకు వాళ్ళు ఎరగలేదు ఆ రోజు. ఇప్పుడు మరలా అది రిపీట్ కాబోతుంది అన్నాడు. ఎలా రిపీట్ అవుతుంది? నీళ్ళు వచ్చి కొట్టుకుని పోవటం కాదు, వాళ్ళ కార్యక్రమాలు పోల్చండి అని చెప్తున్నాడు. నోహు జలప్రలయం ఎలా ఉన్నారు? తింటున్నారు. ఇప్పుడు తింటున్నారా? అప్పటికంటే ఎక్కువ తింటున్నారండి. అప్పుడే ఉన్నాయండి బిర్యానీలు, పలావులు ఏమైనా ఉన్నాయా? హైదరాబాద్ దమ్ బిర్యానీ ఉందా? లేదు. ఇప్పుడు చూడండి, బిర్యానీ లేనిది ముద్ద దిగటం లేదండి మనుషులకి. చూడండి ప్రియులారా, ఏమండి, రోజు మాంసం పెట్టినా వద్దనే వాళ్ళు లేరు. చూడండి, వాళ్ళు తింటున్నారు ఆ దినాల్లో, ఇప్పుడు తింటున్నారు. వాళ్ళు తాగారు, అంతకు మించి తాగుతున్నారు. ఇప్పుడు అంతకు మించి తాగుతున్నారు. ప్రియులారా, మనకు క్రమశిక్షణ అంటే ఏదో తెలియాలంటే ఊర్లో ఎక్కడ బార్ ఉందో అక్కడికి వెళితే క్రమశిక్షణ అంటే ఏంటి తెలుస్తుందండి. ఎందుకో తెలుసా? అందరూ క్యూ, అసలు ఒక్కడు కూడా లైన్ తప్పటం లేదు. ఒకవేళ తప్పాడు అనుకోండి, వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటున్నారు, వాడిని దారిలో పెడుతున్నారు. ఏమండి, ఇక్కడ మాత్రం ఎవరు పెట్టట్లేదు. చూడండి, ఎందుకంటే వాడు ముందెళ్ళి కొనుక్కొని తాగుతాడేమని చెప్పేసి, వీడికి దక్కదేమని చెప్పేసి. చూసారా ఎంత భక్తి అక్కడ, ఎంత డిసిప్లిన్ అక్కడ. ఇక్కడ మాత్రం ఉండదండి. వాళ్ళు తాగుతున్నారు, వీళ్ళు తాగుతున్నారు. వాళ్ళు నారు నాటుకున్నారు, ఇప్పుడు నాట్లు వేసుకున్నారా? ఏమండి, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఇప్పుడు కట్టుకున్నారా? అంటే ఈ పనులన్నీ కామన్గా ఉంటాయి. ఎందుకంటే ఆ రోజు వారి ఊహల్లో దేవునికి చోటు ఇవ్వలేదు. ఈరోజు నోహు జలప్రలయంలో ఇవ్వకుండా ఉన్నట్టుగా మనుష్య కుమారుని దినాల్లో కూడా దేవునికి చోటు ఇవ్వలేదు వారి ఊహల్లో. అందుకే ఎవరైనా ఒకవేళ తనకు చోటిస్తారేమని చెప్పేసి దేవుడు ఒక టైం పెట్టాడండి. అదే మనకిచ్చిన లైఫ్ స్పాన్ అండి. అదే చెప్తున్నాడు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయము ముగించుకుందాం, 26వ వచనం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుంచి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను అన్నాడు. నిర్ణయ కాలం అన్నాడు. ఏంటి ఆ నిర్ణయ కాలం? ఏమండి, ఏంటి ఆ నిర్ణయ కాలం? నీకు ఇచ్చిన ఆయుష్కాలమే. ఈ ఆయుష్కాలంలో దేవుణ్ణి తడవులాడి నువ్వు కనుగొంటావేమో అని చెప్పేసి నీకు 60, 70, 80, 90, 100 సంవత్సరాలు ఇచ్చిన దేవుణ్ణి తెలుసుకోవట్లేదండి మనుషులు. దేవుణ్ణి తెలుసుకోవట్లేదు ప్రియులారా. అందుకే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎవరు వారి హృదయంలో నాకు చోటిస్తారేమని చెప్పేసి, వారి ఊహల్లో నేను ఉన్నానేమో అని చెప్పేసి దేవుడు గంపడి ఆశలతో ఎదురు చూస్తున్నా ఆయనకి ఎంతవరకు నిరాశ ఎదురవుతుంది తప్ప ఆయన ఆశ తీరటం లేదండి. ఆ తరంలో వాళ్ళు తీరలేదు. పోనీ మనిషి కుమారుడి తరంలో ఏమైనా తీరుతుందంటే అప్పుడు తీరలేదు. మరలా ఆయన వచ్చే అంతవరకు కూడా ఏమైనా తీరుతుందంటే అది కూడా ఆయన గ్యారంటీ చెప్పట్లేదు. అప్పుడు ఎలాగున్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. మనం అనుకుంటా, అబ్బా నోహు జలప్రలయం వాళ్ళు తప్పు చేశారనుకుంటా. ఆ రోజుల్లో నువ్వు అదే తప్పు చేస్తావు. పోనీ ఇప్పుడు ఏమైనా మంచి చేస్తున్నావు? నువ్వు ఏమన్నా ఇంత వాక్యం చెబుతూ నువ్వు ఏమైనా మంచి చేస్తున్నావా? సేవకుడు చెప్పే మాట జవదాటకుండా పాటించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఏ సంఘంలో ఉన్నారు చెప్పండి? ఏమండి, ఆయన అరిచి నోరు పోతుంది తప్ప ఎవరు దాన్ని పాటించేవాళ్ళు లేరండి. అందుకే ఎక్కడైనా మీ హృదయాల్లో దేవునికి చోటు ఇవ్వండి, ఆయన ఆహ్వానించండి. అప్పుడు మనం సేఫ్టీగా ఆయన చెంతకు చేరిపోతాం. ఒకవేళ ఈ హృదయంలో చోటు ఇవ్వలేదా? ఏమండి, ఈరోజు నువ్వు చోటు ఇవ్వకపోతే రేపు ఆయన ఎక్కడ చోటిస్తాడు నీకు పరలోకంలో?
అందుకే మీరెక్కడి వారో నేను మిమ్మను ఎరుగను. అప్పుడు కేకలేస్తారట, ప్రభువా ప్రభువా ప్రభువా. ఆ రోజు మరి సేవకుడు ఎంత పిలిచినా రాలేదు. వాళ్ళు అన్నారట, అయ్యా నువ్వు మా వీధుల్లో బోధిస్తున్నావు, మేము చూసాం అరుగుల మీద కూర్చొని అన్నారట. వాళ్ళు వచ్చి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, మీరెక్కడి వారో నేను మిమ్మను ఎరుగను. అయ్యా వంగవీళ్ళు ఆ సీను గారు ప్రార్థన పెట్టారు, అప్పుడు మేమంతా వచ్చి భోజనాలు చేసామయ్యా, అక్కడ వాళ్ళని చూసామయ్యా, ఎక్కడ కూర్చున్నామయ్యా అంటే, ఇదిగో మీరెవరో అసలు నాకు తెలియదు, పొండి ఎక్కడి నుంచి అని గెంటేస్తారట. ఏమండి, అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి పొండి, వెళ్ళిపోండి. ఏమన్నా ఆ మాట అనిపించుకోవటం అవసరం అంటారా? అందుకే ఈ బొందులో ప్రాణం ఉండగానే నయానో భయానో దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. అనునిత్యము మన ఊహల్లో ఆయనకు చోటిద్దామండి. ఈ చోటు లేని ప్రపంచాన్ని ఆయన క్షమించడం. అందుకే మన హృదయాలు ఆయనకు చోటిస్తేనండి రేపు పరలోకంలో ఆయన చోటిస్తాడు. ఏమండి, పరలోకంలో చోటిస్తాడు. అక్కడ ఈ కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు ఏముండవు. అందుకే అలాంటి లోకానికి వెళ్ళాలంటే నీ ఊహల్లో దేవునికి చోటు ఇవ్వాలి ఈనాటి నుంచే. కాబట్టి ప్రియులారా, ఆ విధంగా దేవునికి చోటిచ్చి మీ జీవితం ద్వారా దేవుని గణపరుస్తారని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోక తండ్రి, 2 దినాలు తండ్రి బైబిల్ అధ్యయన సదస్సులు విజయవంతంగా జరిగించినందుకు ధన్యవాదాలు. వాతావరణాన్ని తండ్రి అనుకూలపరిచి ఈ సభలు జరగటానికి తండ్రి మీరు చూపిన ఉన్నతమైన కృపను బట్టి ధన్యవాదాలు. ఈ సభ కారకులైన మీ కుమారులు సేవకులు శ్రీను గారిని, అతనికి వెనుదన్నుగా నిలిచిన సంఘమంతటిని జ్ఞాపకం చేసుకునండి. మీ పిల్లల నాయన మీ కొరకు మంచి ఆలోచన చేసి కష్టపడుతున్నారు. సహకరించిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి. 2 దినాలు తండ్రి వాక్యాన్ని చెప్పిన మీ కుమారులు సేవకులు మధుబాబు గారిని, శ్రీను గారిని జ్ఞాపకం చేసుకోనండి. శర్మ గారిని జ్ఞాపకం చేసుకోనండి. అలాగే కుమార్ గారిని, కొండలరావు గారిని, మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ పిల్లలు చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండండి. రాంబాబు గారిని, జాషువా గారిని జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో నేను కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఇకనైనా తండ్రి మా హృదయాల్లో మీకు చోటిచ్చి, మా ఊహల్లో మీకు స్థానాన్ని ఇచ్చి, మా బ్రతుకు ద్వారా మిమ్మల్ని గణపరిచే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటున్నాం. 1000 రూపాయల ఖర్చుతో ఈ సభను నిర్వహించిన మీ పిల్లలకు పరసంబంధమైన దీవెన దయచేయండి. భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా మీ పిల్లలకి ఇవ్వమని, ఆర్థిక పుష్టిని ఇవ్వమని కోరుకుంటున్నాను తండ్రి. ఇంతటి మహాజ్ఞానాన్ని మాకు నేర్పిన మా తండ్రి గారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్నివ్వండి. మీ కుమారులు సంతోష్ కుమార్ గారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. మీ సేవలో తండ్రి మేము నిత్యము ఉంటూ తండ్రి మా ఊహల్లో తండ్రి మీకు స్నానాన్ని కల్పించి ప్రథమ స్థానాన్ని ఇచ్చి మా జీవితం ద్వారా తండ్రి మీ ఘనత తెచ్చే వారంగా ఉండే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటూ, మరలా తండ్రి నీ చిత్తమైతే మరొక పర్యాయం మీ పిల్లలతో కలిసి వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ, యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.